హే గాయ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసా? ఉలవచారు. అయినా శివరాత్రి రోజు ఉలవచారు ఏంటి అనుకుంటున్నారా? మేము శివరాత్రి రోజు తప్పకుండా ఉలవచారు చేసుకుంటామండి. మరి మీరేం చేసుకుంటారు? నేనైతే ఇయర్ ఫాస్టింగ్ ఉంటున్నా. ఓకే, ఉలవచారు ఎలా చేయాలో చూసేద్దాం. ఉలవల్ని ఒక 4 to 6 hours ఆర్ ఓవర్ నైట్ సోక్ చేసి కుక్కర్లో వేసి వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్తో మెత్తగా ఉడికించుకొని అందులో ఉన్న వాటర్లోనే కొంచెం చింతపండు సోక్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఎండుమిర్చి, లవంగం, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ ఒకదాని తర్వాత ఒకటి వేయించి మిక్సీ జార్లో వేసి అది గ్రైండ్ అయ్యాక ఉడికించుకున్న ఉలవలు, చింతపండు ఇంకా వాటర్, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్, ఆవాలు, ఉద్దిపప్పు, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి వేయించుకొని ఉలవచారులో వేసి అందులోనే ఒక స్పూన్ మిర్చి పౌడర్, కొంచెం వాటర్ వేసి కొత్తిమీర వేసుకొని మూత పెట్టి సిమ్లో 10 minutes ఉడికించుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ ఉలవచారు రెడీ. మరి మీరు ట్రై చేస్తారా? నా ఛానల్ పునీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి. బాయ్ బాయ్.